ఈరోజు మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో మన సబ్ కలెక్టర్ గారు నారాయణ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా విద్యార్థులకు ఎంతోమంది పేద విద్యార్థులు ఇంతవరకు పెండింగ్ స్కాలర్షిప్ రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు. ఇంతవరకు ఈ వ్యవస్థ ఎట్టుందంటే ఈ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు నిమ్మకు నీరెత్తనట్టుకుంది. మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారంటే ముఖ్యంగా మీకు ఎంతోమంది విద్యార్థులు మిమ్మల్ని గద్దెనెక్కిచ్చిరంటే, ఇది ఎంతోమంది విద్యార్థులు మీకు ఓట్లేసి గెలిపించారంటే ఇవాళ మీరు ముఖ్యమంత్రి కాలే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థులు దలుచుకుంటే ప్రభుత్వాలు నిలబడతాయి, వారు తిరగబడితే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఒకటే చెప్తున్నాము, ఏ మాత్రం మీకు విద్యార్థులపై చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్తా ఉన్నాం. మీ వ్యవస్థలో వచ్చి 8-9 నెలల్లో చాలా అరాచకాలు, గురుకుల వ్యవస్థలు బాగోలేవు. ఇంతవరకు హాస్టల్ పెండింగ్లో బిల్లులు రాలే. విద్యార్థులకు హాస్టల్ మెస్ ఛార్జీ సరిపోక చాలా అవస్థలు పడుతున్నారు. సొంత బిల్డింగ్ లేక ఏ విధంగా కూడా విద్యా వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వెంటనే మీరు విద్య మీద ఏ మాత్రం కూడా ఇంతవరకు విద్యకు సంబంధించిన మంత్రి ఇంతవరకు లేకపోవడం చాలా సిగ్గుచేటు. విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఈ తెలంగాణలో చాలా సిగ్గుచేటు. వెంటనే మీరు సంబంధిత విద్యాశాఖను కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ యొక్క విద్య మీద చాలా మీరు ఏకాగ్రత పెట్టి దీని మీద ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి విద్యకు మీరు కాపాడాలని చెప్పి ఆదుకోవాలని విద్యార్థులు అని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఏ మాత్రం మీకు విద్యార్థుల పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల పట్ల ఏ మాత్రం మీకు శుద్ధ చూద్దాం, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ వెంబటే వాళ్ళకు విడుదల చేసి వారు ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేకపోతే ఇలాంటి ఉద్యమాలు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తిరగబడితే భారీ ఉద్యమాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, వెంటనే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు వెంటనే విద్యార్థులు పెండింగ్లో స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. జై భీమ్, జై తెలంగాణ.